ఈ రోజు వచ్చేసి మనకి మార్కెట్ పాజిటివ్ క్లోజ్ అయింది. నిఫ్టీ వచ్చేసి 169 పాయింట్లు, సెన్సెక్స్ వచ్చేసి 579 పాయింట్లు పెరిగింది. ఈ రోజు మార్కెట్ పాజిటివ్ గా ఉండడానికి కారణం వచ్చేసరికి మనకి యుఎస్ ఇరాన్ మధ్య టాక్స్ చాలా పాజిటివ్ జరుగుతున్నాయని న్యూస్ రావడం, అలాగే మనకి బ్రెంట్ క్రూడ్ వచ్చేసి $70 వద్ద ట్రేడ్ అవుతుంది. సో వీటి కారణంగా మనకి ఈరోజు మార్కెట్ చాలా బాగా రైజ్ అయింది. అలాగే ఐటీ షేర్లు కొంచెం మంచి ఆపర్చునిటీ రావడంతో వాటిలో బయింగ్ జరిగేది కూడా న్యూస్ కనిపిస్తూ ఉంది. అంటే బై అండ్ డిప్స్ మోడ్ లో బై చేసినట్టు కనిపిస్తుంది. సో ఈరోజు అలాగే ఇంకా ఈరోజు జపాన్ కి ఇండియాకి మధ్య సమావేశం జరిగిన తర్వాత జపాన్ వాళ్ళు ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారన్నట్టుగా ఈ న్యూస్ అయితే అక్కడక్కడ కనిపించింది. ఫుల్ క్లారిటీగా నాకైతే పెద్ద గమనం, జస్ట్ కొన్ని చోట్ల మాత్రం అబ్జర్వ్ చేశాను ఈ న్యూస్ ను. సో ఇవి పాజిటివ్ అంశాలు. ఎఫ్ఐఎస్ అమ్ముతూనే ఉన్నారు, బట్ దాని యొక్క ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందేమో అనుకున్నా, బట్ అది ఈ రోజు కూడా లేదు. బట్ ఈ రోజు చూడాలి మరి ఎఫ్ఐఎస్ ఎలా ఉంటారో. సో ఈ రోజు మార్కెట్ పెరగడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మనకి ఆయిల్ ప్రైస్ తగ్గడం, తర్వాత యుఎస్ ఇరాన్ మధ్య చర్చలు పాజిటివ్ గా సాగుతున్నాయని న్యూస్ రావడం. సో ఇవి ఈ రోజు మార్కెట్ విశేషాలు. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం.